హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. కాస్త కంగారు పెట్టారు కానీ గెలిచేశారు. అండ్ రెండు బిగ్ పార్ట్నర్షిప్స్ కావాలి. ఆ రెండు బిగ్ పార్ట్నర్షిప్స్లో ఒకటి నిన్ననే 40 దాకా వచ్చింది, 84 వద్ద ఫస్ట్ వికెట్ పడింది. ఆ తర్వాత చాలా గట్టి ప్యానిక్ కేస్ సెట్ అయింది. బట్ శుభ్మన్ గిల్ అండ్ ధ్రువ్ జురేల్ వాళ్ళు రావాల్సిన స్కోర్ని కొట్టేశారు, మ్యాచ్ని గెలిపించారు. కొన్ని క్రూషియల్ మూమెంట్స్ కనిపించాయి ఇవాళ అండ్ అలాగే ఓవరాల్ త్రూ అవుట్ ద టెస్ట్ మ్యాచ్. వాటి గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. 8 overs 40 ఇవాళ కావాల్సిన స్కోర్ 152 మోర్. ఓవరాల్గా 192 కొట్టాలి, నిన్ననే 40 కొట్టేశారు. ఇంకో 152 కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఇండియా స్టార్టెడ్ ఆఫ్ రియలీ వెల్. ఎందుకంటే దే స్టార్టెడ్ విత్ ఆండర్సన్. నేను చాలామంది చెప్పుకుంటారు ఆండర్సన్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు స్టార్ట్ చేయలేదని. ద హోల్ రీజన్ వాజ్ బెన్ స్టోక్ వాంటెడ్ టు స్టార్ట్ విత్ స్పిన్. దానికి కారణం ఏంటంటే అశ్విన్, జడేజా, కుల్దీప్కి చాలా చక్కటి పరిచేస్ పిచ్ నుంచి లభించింది. అండ్ దాంతో తను జో రూట్ ఎందుకు స్టార్ట్ చేశాడంటే అటు జైస్వాల్ని అవుట్ చేశాడు, రోహిత్ని అవుట్ చేశాడు. అండ్ ఇండియా విల్ బి ప్రిపేర్డ్. బషీర్ ఎవరో వస్తారు, రోహిత్ మన రూట్ వచ్చాడంటే కనుక ఇదేంటి అని చెప్పేసి కొంచెం ఆలోచిస్తాను. ఒక మెంటల్ గ్యాంబుల్ తీసుకున్నాడు, అది వర్కౌట్ కాల. అందుకే ఇవాళ హ్యాడ్ టు స్టార్ట్ విత్ ఆండర్సన్. అండ్ ఆండర్సన్ ఫస్ట్ ఓవర్ జాగ్రత్తగా ఆడినా, ఆ తర్వాత రోహిత్ ఒక మంచి 6 కొట్టాడు. ఆ తర్వాత ఎందుకులే ఆండర్సన్ అని చెప్పేసి పక్కన పెట్టాడు. 3 ఓవర్లు వేసాడు ఆండర్సన్. ఫీల్డింగ్ మాత్రం బాగానే చేశాడు. 2 4 ఆపాడు, ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత కాలికి ఏదో అయిందని చెప్పేసి వెళ్ళిపోయాడు, పివిలియన్లో కూర్చున్నాడు, మళ్ళీ రాలేదు, బౌలింగ్ చేయలేదు. బట్ ఆ స్టార్ట్ ఆఫ్ టుడే ఫస్ట్ 7-8 ఓవర్స్ దాకా వాట్ ఇండియా డిడ్, అది చాలా గట్టి ఎత్తున మొమెంటం అనేది చేకూర్చింది. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు దే ప్లేడ్ దేర్ షాట్స్. చాలా కంఫర్టబుల్గా ఆడుతూ కనిపించారు. అండ్ బెన్ స్టోక్స్కి అర్థం కాలేదు ఏం చేయాలో. ఈవెంట్ రూట్ రాగానే చెప్పాడు జైస్వాల్కి రోహిత్ శర్మ, చూసుకో వచ్చాడు అని. మనోడు ఫస్ట్ బాల్ ఇన్సైడ్ అవుట్ షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు. ఒకటి ఆ బాల్ రౌండ్ ఆమ్ యాక్షన్లో కాస్త స్లోగా వచ్చింది. 2 ఆ బాల్ రఫ్లో పడింది. 3 మనోడు గట్టి కొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో ఎడ్జ్ అండ్ ఆండర్సన్ క్యాచ్ పట్టుకున్నాడు, జైస్వాల్ అవుట్ అయ్యాడు. అండ్ బెన్ స్టోక్స్ మళ్ళీ అటాక్ చేశాడు అక్కడ శుభ్మన్ గిల్. దాంతో రోహిత్ శర్మ లేదు, నువ్వు ఉండు, నేను చూసుకుంటానులే అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నట్టుగా కూడా కనిపించింది. ఆ పార్ట్నర్షిప్ కాస్త స్లోగానే ముందుకు కదిలింది. అండ్ దెన్ రోహిత్ శర్మ ఫెల్ టు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హార్డ్లీ. అది ప్రీమెడిటేటెడ్ షాట్ అనేది నా ఫీలింగ్. ఆ బాల్ ముందే వచ్చేద్దాం అనుకున్నాడు. సడన్గా లెంగ్త్ లైన్ మారేసరికి దాన్ని డిఫెండ్ చేద్దాం అనుకున్నాడు. బ్యాట్కి కూడా కొంచెం ఎడ్జ్ తగిలింది, క్యాచ్ అయ్యే స్టంప్ అవుట్ అయ్యే. బట్ క్యాచ్ ముందే అయింది కాబట్టి స్టంప్ అవుట్ కాకుండా క్యాచ్ కానీ దాన్ని పరిగణించారు. సో రోహిత్ శర్మ అక్కడ అవుట్ అయ్యాడు. ఇక్కడ ఇంగ్లాండ్ కాస్త హోప్ వచ్చింది. అరే రోహిత్ శర్మని పంపించేసాం, జైస్వాల్ని పంపించేసాం, ఇక అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎట్లాగైనా సరే వికెట్ సాధిద్దామని. దాని వెంటనే మళ్ళీ ఏదో పార్ట్నర్షిప్ సెట్ అవుతుందని కూడా పటిదార్ వరుస పెట్టి 3 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. తను ఆడిన మొదటి టెస్ట్ మ్యాచ్లో షోడ్ సమ్ ప్రామిస్, కొన్ని అన్లక్కీ డిస్మిసల్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈ లాస్ట్ 2 మ్యాచ్ల్లో మాత్రం హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ టు ద బిల్. అలాగే సర్ఫరాజు అవుట్ అయ్యాడు ఆ తర్వాత. సో దానికన్నా ముందు జడేజా అండ్ శుభ్మన్ గిల్ మధ్య పార్ట్నర్షిప్ గురించి మాట్లాడదాం. బట్ ఈ 2 డిస్మిసల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, అటు సర్ఫరాజ్ది కానివ్వండి, ఇటు పటిదార్ది కానివ్వండి. షోయబ్ బషీర్ వేస్తున్నప్పుడు అది ఆఫ్ స్పిన్నర్కి ఒక ఇన్వర్డ్ డ్రిఫ్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో బాల్ ఇలా తిరుగుతూ కాస్త లోపలికి వస్తుంది, పడిన తర్వాత మళ్ళీ టర్న్ అవుతుంది. ఆ లోపలికి వచ్చే చిన్న డ్రిఫ్ట్, మరీ పెద్దగా రాదు, చాలా చిన్న డ్రిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డ్రిఫ్ట్ని పట్టుకోకపోతే మోస్ట్లీ ఇన్సైడ్ ఎడ్జ్లు కానీ లేదంటే కనుక ఎల్బిడబ్ల్యూ క్యాండిడేట్లు కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ స్టోక్స్ కూడా ఫార్వర్డ్ షాట్ లాగా పెట్టకుండా అటు లెగ్ స్లిప్ లాగా పెట్టకుండా రెండింటి మధ్యలో పెట్టాడు. అండ్ దాంతో అక్కడ అవుట్ అవ్వడం చూసాను సర్ఫరాజ్ ఖాన్. అటు రివ్యూ తీసుకున్నారు, అది సక్సెస్ఫుల్ అయిన. పటిదారు అవుట్ అయ్యాడు. బట్ పటిదారు అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే జడేజా వచ్చాడో అక్కడ ఒక కాషన్ మోడ్లోకి గిల్ అండ్ జడేజా వెళ్ళారు. ఆ పార్ట్నర్షిప్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆ పార్ట్నర్షిప్లో జడేజా కొట్టిన రన్స్ అబ్జర్వ్ చేయండి. అసలు జడేజా కైండ్ ఆఫ్ ఇన్నింగ్సే కాదు, ఒక ఎక్స్ట్రావెగెంట్ స్ట్రోక్ మేకర్ శుభ్మన్ గిల్, అతను ఆడే ఇన్నింగ్స్ కాదు. బట్ దట్ పార్ట్నర్షిప్ వాజ్ రిక్వైర్డ్ బిఫోర్ లంచ్. అలా ఆడడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే లంచ్ ముందు ఇంకో 2 వికెట్లు పోయాయంటే అంతే సంగతి. అలా కాకుండా జడేజా అండ్ గిల్ ఆడారు. సో లంచ్ దాకా వచ్చేసరికి కావాల్సిన 152లో సగం కొట్టారు, 76-75 అంతా కొట్టారు. ఇక 74-75 రన్స్ కావాలి సెకండ్ సెషన్లో వచ్చిన తర్వాత ఫుల్ టాస్ జడేజా చేతికి కొట్టాడు. విల్ బి డిసప్పాయింటెడ్. అప్పటిదాకా ఆల్ ది హార్డ్ వర్క్ హీ హాస్ డన్. అండ్ సెకండ్ సెషన్లో ఎప్పుడైనా కూడా రన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి, ఎస్పెషల్లీ ఇండియా ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే 72, 7 వికెట్స్ ఇన్ హ్యాండ్. ఇంకొక 10 రన్లు వచ్చాయంటే అక్కడ నుంచి ఇంగ్లాండ్ వుడ్ హావ్ లెట్ గోన్ ఆఫ్ ద మ్యాచ్, అయిపోయిందిలే మ్యాచ్ అనుకునేవాడు. ప్రతి జడేజా వికెట్ పడింది, సర్ఫరాజ్ వికెట్ పడిందో వాళ్ళకి దాదాపు 35-30 దాకా వచ్చేంత వరకు కూడా ఇంగ్లాండ్కి హోప్ ఉండేది. ఎప్పుడు ఒక రెస్ట్రైంట్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడింది లేదు శుభ్మన్ గిల్.
అంటే డిఫెన్సివ్గా వెళ్తాడు, ఓవర్ డిఫెన్సివ్గా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొంచెం పుష్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఈసారి పుష్ చేయకుండా ఆడాడు. 50 దాకా 50 పైన కొట్టాడు, 2 సిక్స్లు కొట్టాడు, ఒక బౌండరీ కూడా లేదు. అండ్ అలాగే 120 బాల్స్ దాకా ఒక బౌండరీ కూడా కొట్టకుండా ఫ్రంట్ ఫుట్ వచ్చి డిఫెన్స్ ఆడు, పుజారా ఆడేవాడు. అట్లాంటి స్టైల్లో డిఫెన్స్ ఆడడం, సింగిల్స్ కోసం ప్రయత్నించడం. అండ్ శుభ్మన్ గిల్ నాకు తెలిసినంత వరకు తనకు 100 ఉండుండొచ్చు, కొన్ని అద్భుతమైన 91 ఉండుండొచ్చు, బట్ దిస్ నాక్ విల్ బి అ వెరీ స్పెషల్ నాక్ ఫర్ శుభ్మన్ గిల్కి. ద రీజన్ ఈజ్ తను చాలా కష్టపడ్డాడు. అండ్ ఇంకోటి, తను ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలి బౌలర్స్కి. ఎక్కడా తనకి ఇన్సైడ్ ఎడ్జ్ ఏదో పక్కకి వెళ్ళడమో లేదా ఎడ్జ్ దగ్గర అటు ఇటు వెళ్ళడమో జరగల. అట్లీస్ట్ ధ్రువ్ జురేల్ కన్నా ఒక చిన్న ఎడ్జ్లు తీసుకొని కొంచెం ఫెల్ షాట్ అది ఇది, కానీ శుభ్మన్ గిల్ మాత్రం చాలా కాంపాక్ట్గా కనిపించాడు తన డిఫెన్స్లో. మీరు అనొచ్చు కొంచెం ఓవర్ డిఫెన్సివ్ వెళ్ళాడు, 2-3 షాట్లు ముందే తగిలించుంటే ఇబ్బంది ఉండేది కాదు అని. బట్ తను వచ్చే పొజిషన్లో తనకున్న మైండ్ సెట్లో ఎలాగైనా సరే గెలిపించాలి అనే ఒక ఆట తీరులో రావడం. ఇనిషియల్గా రోహిత్ శర్మ నేను చూసుకుంటా అనుకోవడం, ఆ తర్వాత జడేజా తను వచ్చి సరే లంచ్ కోసం ఆడదామని ఆగడం. అదే ఆ 2 వికెట్ పడిపోయిన తర్వాత హీ బీయింగ్ ద సీనియర్ బ్యాటర్, నేను ఉండాలి, మిగతా వాళ్ళందరూ ఆడుతూ ఉంటే తను హీ కెన్ హ్యాండిల్ థింగ్స్ అనే ఆలోచనలో తను ఉండడం. వాట్ ఎవర్ ద థింగ్స్ అండ్ సిచ్యువేషన్ ఆర్, అతను ఆడింది మాత్రం నా దృష్టిలో దిస్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ విన్నింగ్ కాస్. 91 ఇన్ గబ్బా 2 గుడ్ అనే ఇన్నింగ్స్ కాదనట్లేదు అందులో, బట్ ఆ రేంజ్కి ఈ ఇన్నింగ్స్ కూడా వచ్చి చేరుతుంది. బషీర్ వాజ్ బౌలింగ్ రియలీ వెల్, తర్వాత హార్ట్లీ కూడా బాగా బౌలింగ్ వేస్తూ వచ్చాడు, రూట్ వచ్చాడు, అతను బౌలింగ్ వేస్తున్నాడు, పిచ్ వాజ్ ఆల్సో డూయింగ్ సంథింగ్. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఆడిన విధానం అనేది చాలా బాగుంది. ధ్రువ్ జురేల్ రావడంతో ఏమైందంటే అప్పటిదాకా ఒక స్టాగ్నెంట్ మోడ్లోకి వెళ్ళారు. ఇదేం గోల, రన్లు రావాలి, తను వచ్చేసరికి తను బాగా బిజీ అయిపోయాడు ధ్రువ్ జురేల్. సింగిల్స్ తీయడం, ముందుకు వచ్చి ఆడడం, డబుల్స్ పరిగెత్తడం. అండ్ ఇక్కడ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ ఇద్దరిని మెచ్చుకోవాలి. అండ్ ముఖ్యంగా శుభ్మన్ గిల్ కాస్త ఎక్కువ మార్కులు ఇవ్వాలి ఇక్కడ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో. హీ హాస్ బీన్ టెర్రఫిక్ జడ్జ్ ఆఫ్ రన్. జడేజా కూడా కొట్టి పరిగెడతా ఉంటాడు, జడేజా వద్దునైనా అక్కడ రన్ లేదని చెప్పాడు. ధ్రువ్ జురేల్ కూడా 2 సార్లు 2 పరిగెడతా ఉన్నాడు, వద్దు అక్కడ రన్ లేదు అని చెప్పాడు. సో ఇట్ హ్యాస్ బీన్ అ టెర్రఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ అలాగే అప్లికేషన్. జురేల్ వచ్చి బాగా ఆడడం, స్కోర్ బోర్డ్ని పెంచడం, తను 50 స్ట్రైక్ రేట్తో ఆడాడు. వాళ్ళ పార్ట్నర్షిప్ 3 runs per hour రన్ రేట్తో వెళ్తూ వచ్చింది. మెల్లమెల్లగా 72 నుంచి 50కి వచ్చింది, 50 నుంచి 40కి వచ్చింది, 40 నుంచి 30కి వచ్చింది, 30 నుంచి 20కి వచ్చింది, 20 నుంచి టక్కన కొట్టేశారు. అక్కడ శుభ్మన్ గిల్ వచ్చి 2 సిక్స్లు కొట్టడం అన్నీ కూడా కనిపించాయి. సో దట్ ఈస్ వేర్ థింగ్స్ హ్యావ్ అన్ఫోల్డెడ్. అండ్ జురేల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 90 కొట్టి ఎంతవరకు అయితే అద్భుతమైన రీతిలో అక్కడ ఆడాడు, 134 డెఫిసిట్ దగ్గర దాన్ని 46 దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా 72 కావాల్సిన పక్షంలో 5 వికెట్లే ఉన్నాయి, ఇదేంటబ్బా గోలా అనుకుంటున్న సమయంలో మళ్ళీ వచ్చి నాకు ఉండడం మాత్రమే కాదు స్కోర్ చేశాడు. స్కోర్ చేసి శుభ్మన్ గిల్ మీద ఉన్న ప్రెషర్ని కూడా తీసేశాడు. సో ఇన్ ఎవ్రీ విచ్ వే దిస్ టెస్ట్ మ్యాచ్ బిలాంగ్స్ టు ధ్రువ్ జురేల్. ఆ కీపింగ్గా కూడా మంచి కీపింగ్ చేశాడు. అండ్ హెస్ బీన్ ఫెనామినల్. 3 డిస్మిసల్స్ ఉన్నాయి తనకి. బ్యాటింగ్లో అద్భుతంగా రాణించాడు. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఇల్ జస్ట్ ఫీల్ ధ్రువ్ జురేల్ ఈజ్ హియర్ టు స్టే. అఫ్ కోర్స్ తను ఒక ప్యూర్ బ్యాటర్గా కూడా ఆడే కంప్లీట్ టెంపర్మెంట్ ఉంది. డిఫెన్స్ బాగుంటుంది, అటాకింగ్ గేమ్ కూడా బాగుంది. ఇఫ్ ఇట్ ఆల్ రిషబ్ పంత్ కమ్స్ బ్యాక్ తనకి ఇంకా అవకాశం ఇవ్వచ్చు అనే విధంగా ధ్రువ్ జురేల్ ఆడాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే కనుక సెకండ్ డే తర్వాత ఇండియా హ్యాడ్ నో బిజినెస్ ఇన్ విన్నింగ్ దిస్ మ్యాచ్. థర్డ్ డే తర్వాత ఇంగ్లాండ్ హ్యాడ్ నో బిజినెస్ ఇన్ విన్నింగ్ దిస్ మ్యాచ్. కానీ ఫస్ట్ సెషన్ అయిన 2 నిమిషాల తర్వాత వామ్మో ఈ మ్యాచ్ ఎటన్నా వెళ్ళొచ్చు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఇండియా ఈ మ్యాచ్ గెలవడం ఫెంటాస్టిక్ టెస్ట్ మ్యాచ్గా జరిగింది. ఫెంటాస్టిక్ సిరీస్గా వెళుతూ వచ్చింది. హైదరాబాద్లో కూడా గెలిచి ఉండాల్సింది. కొన్ని తప్పుడు షాట్లు, ఆడు జడేజా రన్అట్ అవ్వడం, అశ్విన్ అవుట్ అవ్వడం, భారత్ ఆడలేకపోవడం అక్కడ, అందుకే ఆ మ్యాచ్ ఓడిపోయారు. లేదంటే ఇట్ వుడ్ హావ్ బీన్ 4-0. బట్ స్టిల్ 3-1 సిరీస్ రసవత్రంగా మారడానికి ఆ విజయం కూడా కారణమైంది. బట్ ఇండియాస్ ఫైట్ బ్యాక్ మళ్ళీ డే 3న రాంచీలో మన రాజ్కోట్లో ఏం చేశారు, రాంచీలో కూడా అదే చేశారు. ధర్మశాలకి 3-1 ఆల్రెడీ సిరీస్ గెలిచి వెళ్తూ ఉన్నారు. ఇంపార్టెంట్ 12 points వచ్చాయి ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్. ఆఫ్కోర్స్ పర్సెంటేజ్గా మారితే మొత్తం అంతా అయ్యేసరికి. బట్ వెల్ డన్. అండ్ మీరేమనుకుంటున్నారో